మెంతి కూర, అరటికాయ వేపుడు. సాధారణంగా అరటికాయను మామూలుగా ముక్కలుగా కట్ చేసుకుని వేపుడులాగా చేసుకుంటూ ఉంటాం. మెంతి కూర కాంబినేషన్తో ఎలా ఉండబోతోంది చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెంతి కూర, అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 2 కప్పులు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మెంతి కూర, అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మెంతి కూర అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే, మెంతి కూరతో చాలా రకాల కూరలు చేసుకోవచ్చు, మెంతి కూరతో పప్పు తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా మంచిది? మెంతి కూరలో ఒక చిరు చేదు ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనకు కడుపులో ఉండేటువంటి జర్మ్స్ చచ్చిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. టాక్సిన్స్ అవుట్ అయిపోతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి ఎప్పుడైతే ఆ చేదు కంటెంట్ ఎక్కువగా ఉందో అప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. అందుకే కాకరకాయ జ్యూస్ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎందుకు తాగమని చెప్తూ ఉంటారు, అందుకే అనమాట. అంతేకాకుండా మనకు ఇందులో విటమిన్ B6, విటమిన్ C, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది, మంచిగా ఫోలేట్ ఉంటుంది. తర్వాత బోన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనకు కాల్షియం కంటెంట్ కూడా చాలా బాగుంటుంది తెలుసా. అందుకే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటి ఉన్న వాళ్లకు మనకు ఇది ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు మెంతి కూర. ఎందుకు అంటే అన్ని రకాలుగా మనకు కాల్షియంకి సంబంధించి, బోన్స్కి సంబంధించి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి మెంతి కూరను ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. అలాగే ఇలాంటి కూరను కూడా మీరు కూడా నేర్చుకోండి. మరి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించేసాం కదా, కొంచెం మనకు బాండి వేడైన తర్వాత మనం డైరెక్ట్గా, అంటే ఇది చాలా ఈజీ అనమాట. ఇది అరటికాయ మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఈ పచ్చి అరటికాయ అంటే అందరికీ తెలిసిందే. సో చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి వేపుడు. దీన్ని మనం ముందుగానే ఒక నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకున్నాం. అంటే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, అంతకన్నా ఏం లేదు. అలాగే పచ్చి అరటికాయలో కూడా మంచి, అంటే చాలా మంచి కాల్షియం కంటెంట్ అండి. సో కాల్షియం కానివ్వండి, విటమిన్ B కాంపోనెంట్ కానివ్వండి, C కానివ్వండి, చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. అండ్ ఎంజాయ్ చేస్తారు కూడా. అంటే ఏదైతే రుచికరంగా ఆరోగ్యకరంగా రెండూ కలిపి ఉంటుందో అది ఎంత అదృష్టం చెప్పండి. ఇప్పుడు కాకరకాయ ఉంది, అందరికీ ఆ చేదు నచ్చదు, కానీ ఆరోగ్యానికి మంచిది. అలా కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఇలా రుచికరంగా ఉండే, ఆరోగ్యకరంగా ఉంటే చాలా మంచిది. మనకి ఈ బాండి కూడా కాస్త వేడైందండి. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఆ తర్వాత ఇక మనం పోపు ప్రాసెస్లోకి మెల్లగా వెళ్ళిపోవచ్చు. మనం దీంట్లో 2 కప్పుల మెంతికూర తీసుకున్నామండి. 1 కప్పు పచ్చరటికాయ ముక్కలు, ఉడికించిన ముక్కలు తీసుకున్నాం. ముందుగా ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఇది మనకు రోటీలోకి బాగుంటుంది, జొన్న రొట్టె దేంట్లోకైనా కూడా బాగుంటుంది. ఇది పూర్తిగా వేపుడులాగా, అంటే వేపుడే కాకపోతే ఏంటంటే మనకు చక్కగా అన్నిట్లో కూడా తినొచ్చు. ప్రాపర్ అరటికాయ వేపుడులాగా ఉండదు కదా, చక్కగా మనం మెంతికూర కూడా వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, అంటే అనుకూలంగా ఉంటుంది అన్నిటితో తినడానికి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. అల్లం వేస్తే మంచి ఘాటు రుచి చాలా బాగుంటుంది. అన్ని వంటల్లో అల్లం వేయండి. ఇప్పుడు అంటే మనకి ఎటువంటి వాతావరణంలో అయినా కూడా అల్లం అనేది చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది ఆరోగ్యానికి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసేసుకున్నాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇందులో కూడా మనకు చక్కగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. పసుపు, అల్లము, మిరియాలు ఇవన్నీ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత
మనము ఈ మెంతి కూర ఏదైతే ఉందో అది ముందుగా వేసుకొని వేయించుకుందాం. మెంతి కూరని ప్రాపర్గా వేయించుకుంటే దాంట్లో ఉండేటువంటి ఆ చేదుతనం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుంది. మొత్తం తగ్గించకండి, మొత్తం విలువలన్నీ వెళ్ళిపోతాయి. చాలా తక్కువ లైట్గా వేయించేసుకోవాలి. ముందుగా వేయించుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ చిరు చేదు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే కూడా కొంచెం తగ్గుతుంది, అంతకన్నా ఏం లేదు. ఇంకో కప్పు కూడా వేద్దాం. ఇది ఒక్కసారి లైట్గా వేయించిన తర్వాత ఇంకో కప్పు మెంతి కూర కూడా వేసేద్దాం. మెంతి కూర ఎక్కువగా ఉండాలి, అరటికాయ దాంట్లో సగం ఉండాలి. అది అంటే మెంతి కూర కదండి, మనం ఎంత వేసినా కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకే ఎంత వేసినా కూడా మనకు అలా అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. బంగాళదుంప మెంతి కూర కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసే ఉంటారు చాలామంది. చాలామంది మెంతి కూర అలాగే వంకాయ కూడా చేసుకుంటూ ఉంటారు. అలా బోల్డ్ రకాల వంటలు ఉంటాయి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. మనం కారం అవి కూడా తర్వాత వేసుకుందాం. ఇది ఒక్కసారి వేగిన తర్వాత చూసారా, మన 2 కప్పుల మెంతి కూర వేస్తే ఇంత దగ్గర పడిపోయిందో. ఇది ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు అండి, నార్మల్ కూర ప్రాసెస్లోనే. కాకపోతే మెంతి కూర అరటికాయ కలిపి చేసుకోవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాం అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కాస్త కారం కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఒకవేళ మీకు బాగా స్పైసీగా కావాలి అంటే దాని పరంగా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దామండి. ఇది ఒకసారి స్పైసెస్ కాస్త కలిసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. అది మనం ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచుతాం కాబట్టి స్టవ్ మీద అడుగంటకుండా ఉండడానికి మాత్రమే తప్ప ఇంకేం లేదు. అలాగే అది మన కంచు పాత్రలు కదండి, చాలా త్వరగా అయిపోతుంది. అందుకు కూడా మేము కాస్త నీళ్లు పోస్తూ ఉంటాం. సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. కావాల్సిన స్పైసెస్ వేసేసుకున్నాము. అరటికాయ కూడా చక్కగా ఉడికింది. ఇంకా మెంతికూర ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదు. కాకపోతే ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. చక్కగా మూత పెట్టి సిమ్లో పెట్టేసి వదిలేసామంటే అరటికాయలు, మనం వేసినటువంటి పొళ్ళు, అలాగే మెంతి కూర ఆ చిరు చేదుదనం పోయి చాలా అద్భుతంగా తయారవుతుంది. మనం చక్కగా ఇలా మూత పెట్టేసాము ఉడికించడానికి. చూద్దామా ఒకసారి? ఆహా, మూత తీసిన తర్వాత వచ్చేటువంటి ఆ ఆవిరి స్మెల్ ఉంటుంది కదా, అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి చూద్దాం కలిపేసుకొని. పర్ఫెక్ట్గా అయిందండి, చాలా చాలా పర్ఫెక్ట్గా అయింది, అద్భుతంగా అయింది. ఓకే, రుచిగా, ఆ రుచి విషయంలో అయితే అసలు ఇది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు, 100% చెప్పగలను. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంటే మామూలుగా చెప్తున్నా ఎవరికైనా, అరటికాయ బదులుగా మీరు ఒకవేళ బంగాళదుంపలు ఉన్నాయి అంటే కూడా మీరు ఒకసారి ఇలా ఒకసారి అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. డిఫరెంట్ చేసుకోవాలి కదా, ఎప్పుడూ ఒకటే చేసుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది. కాంబినేషన్స్ ఎప్పుడూ కూడా మారుస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఫుడ్ లైఫ్ మీద బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా మీరు కూడా రుచికరమైనటువంటి మెంతి కూర, అరటికాయ వేపుడు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెంతి కూర, అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 2 కప్పులు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మెంతి కూర, అరటికాయ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కాస్త ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు వేసి వేగాక 2 కప్పుల మెంతికూర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, సరిపడా ఉప్పు, కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మెంతి కూర, అరటికాయ వేపుడు రెడీ.